ప్రపంచంలో జరిగే యుద్ధాల వెనుక వ్యాపార సంబంధాలే ఉంటాయన్నారు సినీ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ముడిసరుకు కోసమో ఖనిజాల కోసమో యుద్ధాలు జరుగుతాయన్నారు. కులం, మతం, ప్రాంతం ఆధారంగా యుద్ధాలు జరగవన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన ప్రసూతి వైద్యుల సదస్సులో త్రివిక్రమ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్లు అడిగిన పలు ప్రశ్నలకు త్రివిక్రమ్ తనదైన శైలిలో బదులిచ్చారు. ప్రపంచంలో యుద్ధాలన్నీ కూడా మనం ఏమనుకుంటాం అంటే ఒక కులం కోసం, ఒక మతం కోసం, ఒక ప్రాంతం కోసం. ఎందుకంటే యుద్ధమే ఒక ఎమోషన్తో ఉంటుంది కదా, చాలా ఎమోషనల్ గా చేస్తారేమో ఉంటాం. కానీ ఏ యుద్ధం వెనకాల, ప్రపంచంలో ఏ యుద్ధం వెనకాల ఎమోషన్ లేదండి, ఓన్లీ వ్యాపారం. వ్యాపారమే ఉంటుంది ప్రపంచంలో. ప్రతి యుద్ధం వెనకాల ఉండేది వ్యాపారమే. దాని వెనకాల మతం, కులం, ప్రాంతం, ఎమోషన్ ఏది ఉండదండి. మీరు పూర్తిగా నమ్మండి. అంతమంది యుద్ధానికి వెళ్ళిపోతున్నారు కదా సార్, మరి వాళ్ళని ఎలాగ గైడ్ చేయాలి అనేది ఈ లీడర్స్ తాలూకు తెలివితేటలు. మీరు అంటే ఒక రా ఎమోషన్ ని దేన్ని టికిల్ చేస్తే మీరందరూ ఒక విషయం వెనకాల పరిగెత్తుకొస్తారు. అంటే ఇప్పుడు ఒంగోలు వాళ్ళందరినీ రెచ్చగొట్టాలంటే ఒంగోలు గొప్పదా, తెనాలి గొప్పదా అని గొడవ పెడితే సరిపోద్ది. అన్ని నేను హైదరాబాద్ కూర్చుంటాను. మీరు కొట్టుకుంటారని పంచాయతీకి మళ్ళీ నన్నే పిలుస్తారు. అంటే ఇప్పుడు ఒంగోలులో నాకు ఏవో భూములు కావాలి అనుకుంటే కనుక మీకు వాళ్ళకి గొడవ పెడితే కనుక కొట్టుకుంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ తగ్గిపోతే అప్పుడు నేను వచ్చి భూములు కొనుక్కుంటాను తక్కువ. సో యుద్ధాలు కూడా ఇందుకే జరుగుతాయి. అంటే మీకు చాలా చాలా క్రూడ్ ఎగ్జాంపుల్ చెప్పాను. బట్ ప్రపంచంలో యుద్ధాలన్నీ కూడా ఒక ముడి సరుకు కోసం జరుగుతాయి. ఒక ఖనిజం కోసం కానీ, లేదంటే ఒక ఏమంటుందని ఒక ద్రవ్య మారకం కోసం కానీ, దీన్ని ఏమో చెప్పాలి, కరెన్సీ ఎక్స్చేంజ్ ఇంగ్లీష్లో చెప్పాలి. సో కరెన్సీ ఎక్స్చేంజ్ కోసం కానీ ఇలాంటి వాటి కోసం జరిగితే తప్ప దీంట్లో అసలు ఎమోషన్ ఏమి ఉండదు. కాబట్టి మరి ఇందులో కొన్ని వేల మంది, లక్షల మంది ఎందుకు చచ్చిపోతారంటే వాళ్ళంతా కొలాటరల్ డ్యామేజ్. ఓకే సార్, ఓకే. మరి లవ్ కోసం కూడా యుద్ధాలు జరిగినాయి అన్న, అవన్నీ అబద్ధాలు, నమ్మకండి. అదే అది మేము అమ్మితే మాకు డబ్బులు వస్తాయి కాబట్టి మేము రాస్తాం.